ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. ఫిబ్రవరి 18. నేను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన బలము అనే అంశం చాలా ప్రాముఖ్యమైనది. పునరుత్థాన శక్తి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు మరణము నుండి తిరిగి లేచెను. ఈ శక్తి ద్వారానే ఆయన సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా హెచ్చింపబడెను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఈ శక్తి మనలను అత్యధిక విజయశాలురుగా చేయుటకు కూడా మహిమాయుక్తముగా బయలుపరచబడును. మరియు మనలను అమర్త్యమైన మహిమపరచబడిన దేహములతో ప్రభువుతో రాజులుగా యాజకులుగా ఉండునట్లు చేయును. అపోస్తలుడైన పౌలు హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనతో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3లో ఇట్లు చెప్పుచున్నాడు: ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 1వ భాగములో పౌలు జగత్తు పునాది వేయబడక మునుపే మన ప్రేమగల దేవుని ద్వారా క్రీస్తు యేసునందు పరలోక స్థలములలో మన కొరకు సిద్ధపరిచిన ఆత్మ సంబంధమైన గొప్ప ఆశీర్వాదములను కొన్నింటిని పేర్కొనెను. 15వ వచనము తరువాత మన పక్షముగా ఆయన శిలువపై ముగించిన కార్యమునందు సామాన్యమైన విశ్వాసముంచుట ద్వారా ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానములలో ప్రభువైన యేసుక్రీస్తుతో ఆత్మీయంగా ఐక్యపరచుకుని వారందరూ ఈ ఆశీర్వాదములను సమృద్ధిగా ఎలాగున అనుభవించగలరో అతడు వివరించుచూ వచ్చెను. ఈ సందర్భంలో అపోస్తలుడు ఎఫెసులోని విశ్వాసుల నిమిత్తం ఎంతో పట్టుదలతో ఇలాగున ప్రార్థించుచున్నాడు: ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేనును నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తముపైనే ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19-23 వచనం. అదే శక్తి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచెను. అలాగే ఆయన పునరుత్థానము పిమ్మట అత్యున్నతముగా హెచ్చింపబడెను. మరియు ఆ శక్తి మనలో కూడా పోయును. అయినను విశ్వాసులు తమ అక్కర్లన్నింటి నిమిత్తం అనుదినము ఈ శక్తిని అన్వయించుకొనుటలో తప్పిపోవచ్చున్నారు. కనుక నేడు వారి మధ్య ఎంతో ఆత్మీయ దారిద్రత అలుముకొనుచున్నది. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.